సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా 2 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసింది. మొత్తం 574 మంది ఆటగాళ్లు వేలంలోకి రాగా, అన్ని ఫ్రాంచైజీలు కలిసి అందులో నుంచి తమకు కావాల్సిన 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందుకోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు కలిసి 639,15,00,000 రూపాయలను ఖర్చు చేశాయి. ఇందులో 120 మంది భారతదేశానికి చెందిన ఆటగాళ్లు ఉండగా, 62 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అన్ని ఫ్రాంచైజీలు కలిసి 8 ఆర్టీఎంలను వినియోగించుకున్నాయి. మెగా వేలం ముగిసిన అనంతరం మొత్తం 10 ఫ్రాంచైజీల స్కార్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అలాగే అన్ని ఫ్రాంచైజీల్లోని ఆటగాళ్ల వివరాలతో పాటు వారి కోసం వెచ్చించిన డబ్బుల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మన హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే, మెగా వేలానికి ముందు ఎన్రిచ్ క్లాసెన్ 23 కోట్లు, పాట్ కమిన్స్ 18 కోట్లు, అభిషేక్ శర్మ 14 కోట్లు, ట్రావిస్ హెడ్ 14 కోట్లు, నితీష్ కుమార్ రెడ్డిని 6 కోట్లకు రిటర్న్ చేసుకుంది. మెగా వేలంలో మహమ్మద్ షమి 10 కోట్లు, హర్షల్ పటేల్ 8 కోట్లు, ఇషాన్ కిషన్ 11.25 కోట్లు, రాహుల్ చాహర్ 3.2 కోట్లు, ఆడమ్ జంపా 2.4 కోట్లు, అథర్వ తైదే 30 లక్షలు, అభినవ్ మనోహర్ 3.2 కోట్లు, సీమత్ జ్యోతి సింగ్ 1.5 కోట్లు, జీషన్ అన్సారీ 40 లక్షలు, జవేదో ఉన్దత్ కోటి రూపాయలు, బ్రైడెన్ కర్సే కోటి, కమింది మెండిస్ 75 లక్షలు, అనికేత్ వర్మ 30 లక్షలు, ఏషాన్ మల్లింగ 1.2 కోట్లు, సచిన్ బేబీ 30 లక్షలను కొనుగోలు చేసింది. సన్ రైజర్స్ జట్టులో ప్రస్తుతం మొత్తం 20 మంది ఆటగాళ్లు ఉన్నారు. కోల్కతా నైట్ రైడర్స్ స్క్వాడ్ విషయానికి వస్తే, వేలానికి ముందు రింకు సింగ్ 13 కోట్లు, వరుణ్ చక్రవర్తి 12 కోట్లు, సునీల్ నారాయణ్ 12 కోట్లు, ఆండ్రే రసెల్ 12 కోట్లు, హర్షిత్ రాణా 4 కోట్లు, రమన్దీప్ సింగ్ 4 కోట్లను రిటైన్ చేసుకుంది. మెగా వేలంలో ఆ జట్టు వెంకటేష్ అయ్యర్ 23.25 కోట్లు, అన్రిచ్ నోర్జే 6.5 కోట్లు, క్వింటన్ డికాక్ 3.6 కోట్లు, స్పెన్సర్ జాన్సన్ 2.8 కోట్లు, రహమానుల్లా గుర్బాజ్ 2 కోట్లు, రోమన్ పాల్ 1 50 లక్షలు, మయాంక్ మార్కాండే 30 లక్షలు, వైభవ్ అరోరా 1.8 కోట్లు, అగ్రీష్ రఘువంశీ 3 కోట్లు, మనీష్ పాండే 75 లక్షలు, అంకుల్ రాయ్ 40 లక్షలు, మోయిన్ అలీ 2 కోట్లు, ఉమ్రాన్ మాలిక్ 75 లక్షలు, అజింక్య రహానే 1.5 కోట్లు, లివ్నిత్ సిసోడియా 30 లక్షలను కొనుగోలు చేసింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్ విషయానికి వస్తే, వేలానికి ముందు అక్షర్ పటేల్ 16.5 కోట్లు, కుల్దీప్ యాదవ్ 13.25 కోట్లు, క్రిస్టన్ స్టబ్స్ 10 కోట్లు, అభిషేక్ పోరెల్ 4 కోట్లకు రిటర్న్ చేసుకుంది. మెగా వేలంలో ఆ జట్టు కేఎల్ రాహుల్ 14 కోట్లు, ఫాఫ్ డూప్లెసిస్ 2 కోట్లు, జేక్ ఫ్రేజర్ మేకర్ 9 కోట్లు, మిచెల్ స్టార్క్ 11.75 కోట్లు, హ్యారీ బ్రూక్ 6.25 కోట్లు, టి నటరాజన్ 10.75 కోట్లు, ముఖేష్ కుమార్ 8 కోట్లు, మోహిత్ శర్మ 2.2 కోట్లు, సమీర్ రిజ్వీ 95 లక్షలు, అశుతోష్ శర్మ 3.8 కోట్లు, కరుణ్ నాయర్ 50 లక్షలు, దర్శన్ నల్కండే 30 లక్షలు, విప్రజ్ నిగమ్ 50 లక్షలు, దుష్మన్ చెమీరా 75 లక్షలు, డోనోవన్ ఫెరీరా 75 లక్షలు, అజయ్ మండల్ 30 లక్షలు, మన్వంత్ కుమార్ 30 లక్షలు, త్రిపురానా విజయ్ 30 లక్షలు, మాధవ్ తివారీ 40 లక్షలను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఢిల్లీ జట్టులో మొత్తం 23 మంది ఆటగాళ్లు ఉన్నారు. మెగా వేలం ముగిసిన తర్వాత ముంబై ఇండియన్స్ స్క్వాడ్ ఎలా ఉందనే విషయానికి వస్తే, ఆ జట్టులో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, నమన్దీర్, రామిన్ మింజ్, కరణ్ శర్మ, దీపక్ చాహర్, రిస్ టాప్లీ, ర్యానీ రికెల్టన్, విల్ జాక్స్, అల్లా గజన్ఫర్, మిచెల్ షాంట్నర్, కరణ్ శర్మ, రాజ్ బావా, అశ్వనీ కుమార్, కృష్ణన్ శ్రీజిత్, బేవన్ జాకబ్స్, అర్జున్ టెండూల్కర్, రిచర్డ్ విలియమ్సన్ ఉన్నారు. గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే, వేలానికి ముందు ఆ జట్టు రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్ను రిటర్న్ చేసుకుంది. వేలంలో కగిసో రబాడా, జోస్ బట్లర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నిశాంత్ సింధు, మహిపాల్ లోమ్రోర్, కుమార్ కుషాగ్రా, అనుజ్ రావత్, మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, కెరాల్జు కొరయజ్జీ, అర్షద్ ఖాన్, గుర్నూర్ కెరతర్, షెర్పాని కెరుతుర్, షెర్పాన్, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, కరీం జనత్, కుల్వంత్ కేజ్రోలియాను కొనుగోలు చేసింది. ఇక వేలం ముగిశాక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలా ఉందంటే, ఆ జట్టులో రుతురాజ్ గైక్వాడ్, డేవాడ్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, శివం దుబే, దీపక్ హూడా, రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, విజయ్ శంకర్, సామ్ కరణ్, షేక్ రషీద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, గుర్జన్ ప్రీత్ సింగ్, నాథన్ ఎలిస్, జామీ ఓవటన్, మతీషా పతిరన,
రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, శ్రేయస్ గోపాల్, ఆండ్రీ సిద్ధార్థ్, కమలేష్ నాగర్కోటి, వాన్స్ బయేడి, రామకృష్ణ ఘోష్ ఉన్నారు. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే మెగా వేలంలో ఆ జట్టు నెహల్ వధేరాను 4.20 కోట్లు, శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లు, ప్రభు సిమ్రాన్ సింగ్ 4 కోట్లు, విష్ణు వినోద్ 90 లక్షలు, జోష్ ఇంగ్లీష్ 2.60 కోట్లు, శశాంక్ సింగ్ 5.50 కోట్లు, హర్ప్రీత్ బార్ 1.50 కోట్లు, మార్కో జాన్సన్ 7 కోట్లు, అజ్మతుల్లా ఓర్బాజై 2.40 కోట్లు, గ్లెన్ మ్యాక్స్వెల్ 4.20 కోట్లు, మార్కస్ స్టోయినిస్ 11 కోట్లు, యష్ ఠాగూర్ 1.60 కోట్లు, విజయ్ కుమార్ వైశాఖ్ 1.80 కోట్లు, హర్దీప్ సింగ్ 18 కోట్లు, యజుర్వేంద్ర చాహల్ 18 కోట్లు, లాకీ ఫెర్గ్యూసన్ 2 కోట్లు, అజ్మదుల్లా ఒమర్జై 1.5 కోట్లు, హర్నూర్ పన్ను 30 లక్షలు, కుల్దీప్ సేన్ 80 లక్షలు, ప్రియాంష్ ఆర్య 3.8 కోట్లు, అరుణ్ హరి 1.25 కోట్లు, ముషీర్ ఖాన్ 30 లక్షలు, సూర్యాంశు షాండ్కే 30 లక్షలు, జేవియర్ బాట్ లైట్ 80 లక్షలు, పైలా అవినాష్ 30 లక్షలు, ప్రవీణ్ దూబే 30 లక్షలను వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వస్తే వేలానికి ముందు ఆ జట్టు నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొహసిన్ ఖాన్, ఆయుష్ బదోన్ని రిటర్న్ చేసుకుంది. వేలంలో రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఏడెన్ మాక్రమ్, మిచెల్ మార్ష్, ఆవేష్ ఖాన్, అబ్దుల్ సమద్, ఆర్యన్ జుయల్, ఆకాష్ దూబ్, హిమ్మత్ సింగ్, ఎం సిద్ధార్థ్, దిగ్వేజ్ సింగ్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ సింగ్, షమర్ జోసెఫ్, ప్రిన్స్ యాదవ్, యువరాజ్ చౌదరి, రాజ్వర్ధన్ హంగేర్కర్, అశ్విన్ కులకర్ణి, మాథ్యూ బ్రిట్కేన్ను దక్కించుకుంది. ఇక వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీని 21 కోట్లు, రజత్ పట్టిదార్ను 11 కోట్లు, యష్ దయాల్ను 5 కోట్లకు రిటర్న్ చేసుకుంది. వేలంలో ఆ జట్టు లియాన్ లివింగ్స్టోన్ను 8.75 కోట్లు, ఫిల్ సాల్ట్ 11.50 కోట్లు, జితేష్ శర్మ 11 కోట్లు, జోష్ హేజిల్వుడ్ 12.5 కోట్లు, రసిక్ దార్ 6 కోట్లు, సుయాష్ శర్మ 2.6 కోట్లు, కృణాల్ పాండ్యా 5.75 కోట్లు, భువనేశ్వర్ కుమార్ 10.75 కోట్లు, స్వప్నిల్ సింగ్ 50 లక్షలు, టిమ్ డేవిడ్ 3 కోట్లు, రొమోరియా షెఫర్ట్ 1.5 కోట్లు, నువాన్ తుషారా 1.6 కోట్లు, మనోజ్ బాండాగే 30 లక్షలు, జాకబ్ బేతెల్ 2.6 కోట్లు, దేవదత్ పరిక్కల్ 2 కోట్లు, స్వస్తిక్ చికారా 30 లక్షలు, లుంగి ఎంగిడి 1 కోటి, అభినందన్ సింగ్ 30 లక్షలు, మోహిత్ రాతిని 30 లక్షలు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆర్సీబీలో మొత్తం 19 మంది ఆటగాళ్లున్నారు. చివరగా రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే ముందుగా ఆ జట్టు సంజు సామ్సన్ను 18 కోట్లు, యశస్వి జైస్వాల్ 18 కోట్లు, రియాన్ పరాగ్ 14 కోట్లు, ధ్రువ్ జురేల్ 14 కోట్లు, షిమ్రెన్ హిట్మేర్ 11 కోట్లు, సందీప్ శర్మ 4 కోట్లను రిటర్న్ చేసుకుంది. వేలంలో జోప్రా ఆర్చర్ 12.50 కోట్లు, మహేష్ తీక్షణ 4.4 కోట్లు, వనిందు అసరంగన్ 5.25 కోట్లు, ఆకాష్ మగ్వాల్ 1.20 కోట్లు, కుమార్ కార్తికేయ 30 లక్షలు, నితీష్ రాణా 4.20 కోట్లు, తుషార్ దేశ్పాండే 6.50 కోట్లు, శుభం దుబే 80 లక్షలు, యుద్వీర్ సింగ్ 35 లక్షలు, ఫజల్కర్ ఫరూకీ 2 కోట్లు, వైభవ్ సూర్యవంశీ 1.10 కోట్లు, క్వేనా మఫాకా 1.50 కోట్లు, కున్నాల్ రాథోడ్ 30 లక్షలు, అశోక్ శర్మ 30 లక్షలను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆ జట్టులో మొత్తం 20 మంది ఆటగాళ్లున్నారు. ఇది 10 ఫ్రాంచైజీల స్కార్స్కు సంబంధించిన పూర్తి వీడియో. ఇక ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి ఏ జట్టు స్క్వాడ్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. చివరగా ఇలాంటి మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.